జిల్లా పుల్లమామిడి గ్రామంలో కలుషితమైన నీరు తాగి అస్వస్థకు గురైన గ్రామస్తులు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. అల్లూరు జిల్లా చింతపల్లి మండలం చౌడీపల్లి పంచాయతీ టేకుల వీధి దగ్గర పుల్లమామిడి గ్రామంలో కలుషితమైన నీరు తాగి అస్వస్థకు గురైన గ్రామస్తులు సొంత నిధులతో త్రాగునీటి కుండీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ త్రాగునీటి కుండీలో గుర్తు తెలియని వ్యక్తులు చనిపోయిన కుక్కని పడేశారు. అది తెలియక వారం రోజుల నుండి అదే నీరు తాగుతున్నారు. చివరికి త్రాగే మంచినీరు కంపు కొట్టడంతో త్రాగునీటి బావిలోకి వెళ్లి చూశారు. నీటి బావిలో చనిపోయిన కుక్క ఉబ్బిపోయి పురుగులు పట్టి ఉండడం చూశారు. గ్రామస్తులు, గ్రామంలో ఉన్న పిల్లలు మొదలగు వృద్ధులు వరకు గత వారం రోజుల నుండి కలుషితమైన నీరు త్రాగి వాంతులు విరోచనాలతో బాధపడ్డారు. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్లి ఆరోగ్యం చూపించుకున్నారు. ప్రస్తుతం త్రాగటానికి నీళ్లు లేక చాలా అవస్థలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ రాష్ట్ర కోఆర్డినేటర్ వంతల గోపీనాథ్ గ్రామాన్ని సందర్శించారు. అధికారులు వెంటనే స్పందించి పొల్లమామిడి గ్రామానికి త్రాగునీటి సమస్య పరిష్కరించి ఇంటింటికి కుళాయిలు ఇచ్చి ఆదుకోవాలని, ప్రస్తుతం పంచాయతీ నుండి వాటర్ ట్యాంక్ తో నీళ్లు పంపించి ప్రజలకు సహాయపడాలని డిమాండ్ చేశారు. వీధిలో మంచినీళ్ళు, వీధిలో మంచినీళ్ళు, వీధిలో మంచినీళ్ళు, ఉల్లమాడు వీధిలో మంచినీళ్ళు, ఉల్లమాడు వీధిలో మంచినీళ్ళు. ముందుగా మీడియా మిత్రులకి నా హృదయపూర్వక వందనాలు. అలాగే నా పేరు వంతల గోపినాథ్, కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ రాష్ట్ర కోఆర్డినేటర్ని. నాది పెళ్లిమడ గ్రామం, చౌడపల్లి పంచాయతీ, చింతపల్లి మండలం. అలాగే ఈ టేకులు వీధి గ్రామంకి సంబంధించిన ఒక వీధి పుల్లమామిడి లంక. ఆ వీధిలో ప్రజెంటు ఈ తాగునీరుకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే సొంతంగా నిర్మించుకొని ఒక బావి తయారు చేసుకున్నారు. ఆ బావి నుంచి వాటర్ తీసుకొని వీళ్ళు తాగేవాళ్ళు. తాగుతుండడం బట్టి ఎవడో తెలుసో తెలియని వ్యక్తి ఎవడో అందులో కుక్క పడేసాడు. అది ఎవరికి తెలియకుండా వీళ్ళు పాపము చాలా రోజులు, 4 రోజులు 5 రోజులు పట్టి ఆ కుక్క అందులో పురుగులైపోయి అన్ని పురుగులైపోయిన తర్వాత కూడా వీళ్ళు తెలియకుండా తాగిస్తారు. కొంతమంది వాంటింగ్స్, విరోచనాలు కూడా అయ్యంట. మరి నేను కూడా ఇప్పుడు ఇలాగొస్తే ఈ సమస్యని నా దగ్గర తీసుకొచ్చారు. నేను కూడా రావటం, మీడియా మిత్రులు ఇలా రావటం, ఈ సమస్యని మీడియా వాళ్ళకి తెలియపరచడంతో ఈ విషయం అన్నది ముందుకు తీసుకెళ్తారని దయచేసి వీళ్ళకి వాటరు. నిన్న సెక్రటరీ, ప్రెసిడెంట్ వచ్చారంట. వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి ఏమి స్పందించలేదు. కాకపోతే వాటర్ ఇక్కడ ఈ 4 రోజులు బట్టి వీళ్ళు ఇబ్బందులు పడుతున్నా సరే వాటర్ స్టేషన్ కన్నా ఏర్పాటు చేసి ముందుగా వీళ్ళకి తాగునీటి సౌకర్యం కల్పించి తర్వాత మిగతా పైపు కోసం ఆలోచించుంటే బాగుండేది. కానీ వీళ్ళు ఏంటంటే ముందుగా వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ వీరికి సమస్య అన్నది సాల్వ్ చేయలేదు. సమస్య అన్నది సాల్వ్ చేయకపోతే ఎలా ఉంటుంది? ముందుగా వీరు బ్రతకడానికి, తాగడానికి ఏదో మంచినీళ్ళు ఖచ్చితంగా ఇక్కడ అరేంజ్మెంట్ చేయాలి కదా. అది చేయకుండా వచ్చేసి చెప్పేసి ఇంటి వెళ్ళిపోవడం అన్నది కరెక్ట్ కాదు. దయచేసి దాన్ని వెంటనే వీళ్ళకి మంచినీళ్ళు దయచేసి ఏదో మంచి బోర్ ఏదైనా ఏర్పాటు చేసి వీళ్ళు తాగడానికి ఈ 4 రోజులు 5 రోజులు మంచి వాటర్ ట్యాంక్ ఏదైనా ఇక్కడ తెచ్చి తాగడానికి ముందుగా చేర్చి తర్వాత ఏదో బోర్ కొట్టి వాళ్ళకి సదుపాయం కల్పించాలని దయచేసి ప్రభుత్వం వారిని, దయచేసి పంచాయతీ సెక్రటరీ వాళ్ళని, అలాగే మాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. పేరు గెమ్మెళ్ళ అప్పుడుసం అండి. టేకులు వీధి శివర, పుల్లమామిడి వీధి అండి మాది. నిన్న అంటే ఒక వారం క్రితంలో ఎవరో వచ్చి బావిలో ఒక కుక్క కొట్టేసి పడిచడం జరిగింది. దాంట్లో పురుగులు వారం రోజులు పెట్టి అదే నీళ్లు తాగడం, అదే తానాలు చేయడం పెట్టి మాతో పాటు చాలామంది చాలా విలేజ్ల నుంచి కూడా వచ్చి అదే నీళ్ళు తాగేవారు. అలాంటప్పుడు ఆ కుక్కని చేసి పడిచేస్తే తెల్లగా తాగేస్తే అనేక మంది మా గ్రామస్తులు కూడాను అనేక మంది వాతులతో చాలా జ్వరాలతో చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ఒకసి మాకు నీళ్లు తాగడానికి కూడా నీళ్ళు అందుబాటులో లేక చాలా దూరం నుండి మోసుకొని వస్తుంటూ ఆ టేకులు వీధి అనే విలేజ్కి వెళ్ళి ఆర్డర్ కూడా చాలా ఇబ్బందులతో వాటర్ మరి మోసుకొని వస్తున్నారు. ఇప్పుడు దాకా వచ్చి మాకు ఎవరు కూడా పట్టింపు చేసుకోలేదు. నిన్న మొన్న కూడా ప్రెసిడెంట్ అలాగే సెక్రటరీ వాళ్ళు వచ్చారు, ఇంజనీర్ కూడా వచ్చి చూసి మీకు రేపు పైపులు ఇస్తాం, ఇదిగో ఇస్తాం అనేసి అన్నారు. ఇప్పుడు దాకా కనీసంగా మాకు ఒక నీళ్లు ట్యాంక్ కూడా ఇప్పుడు దాకా పంపించలేదు, ఏం చేయలేదు. మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం.
అలా ప్రభుత్వం వాళ్ళు మాకి వెంటనే స్పందించి మాకు ఏదో మంచినీళ్ళు కొద్దిగా ఇక్కడ డెవలప్మెంట్ చేస్తారని కోరుతున్నాం, సహకరించాలని. ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? మాకు ఇక్కడ సుమారుగా ఒక 16-17 ఇళ్ళు ఉంటాయి సార్. అలాగే జనాభా వచ్చి మరి ఇంచుమించుగా 60 మంది దాకా ఉంటారు. అందరు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాతులు విరోచనాలతో కూడా కొంతమంది ఉన్నారు. అందరు కూడా హాస్పిటల్కి వెళ్తే నిన్న వచ్చి ఇప్పుడు నర్సులు వాళ్ళు వచ్చి నిన్న టాబ్లెట్స్ ఇంజక్షన్లు కూడా వేయడం జరిగింది. కానీ ఇప్పుడు దాకా చాలా మందికి ఇంకా తగ్గలేదు, కొంచెం చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు మీ గ్రామంలో పిల్లలు ఎలా ఉన్నారు? ఇప్పుడైతే ప్రస్తుతానికి కొంచెం పర్లేదు సార్, కొంచెం బాగున్నారు. నిన్నకైతే చాలా విపరీతంగా వాతులు విరుస్తున్నారు పిల్లలు కూడానా? అవును సార్, ఇప్పుడైతే కొంచెం ఇప్పుడు లేదు, ఇంకా ఇద్దరు, ఒక పాప చాలా జ్వరంతో ఉంది సార్. ఇప్పుడైతే ప్రస్తుతానికి పిల్లలు అయితే కొద్దిగా లెక్కల స్వామి టేకులకి శివరపులం మడగదు సార్. నాది మా చింతపల్లి మండలం సౌడపల్లి పంచాయతీ, అల్లూరు సీతారామరాజు జిల్లా. మా విలేజ్లో సార్ అంటే గత సంవత్సరం సార్ మేము అనేక 16 కుటుంబాల్లో ఒక్కొక్క ఇంటికి 4 వేలు చొప్పున మేము కలెక్షన్ చేసుకొని ఆ బావి తవ్వడం జరిగింది. తవ్వి తోరలు వేసుకొని ఆ బావిని తోరలు వేసుకొని మేము అక్కడ మోటార్ పెట్టుకొని మేము ఇప్పుడు దాకాను ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగుతున్నాం సార్. ఏమైందంటే మొన్నట్లో ఇంచుమించుగా ఒక వారం రోజుల క్రితంలో ఈ గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఒక కుక్కని కొట్టేసి పడేసి దాంట్లో మీద డమ్మేసాం సార్. అదేం చేశారంటే ఆ కప్పుని తీసేసి కుక్క పడిచేసి మళ్ళీ ఏం చేశారంటే కప్పు వేసారు సార్. మాకు తెలియక ఒక 4-5 రోజుల్లో ఆ నీళ్ళు తాగడం జరిగిన తర్వాత ఏమైందంటే ఇదేంటి స్మెల్ బాగా వాసన వస్తుంది, ఇదేంటా ఏమన్నా అక్కడ మురిగిపోయిందా ఏమైందని వెళ్ళి చూసేసరికి ఇలా దాంట్లో కుక్క పడిచేసి మళ్ళీ కప్పు వేసారు సార్. అనేక మంది మేము తాగేసరికి ఇలా ఇదేంటి ఇంత స్మెల్ అనేసి, అయినా మేము అనుకోకుండా తాగిస్తే ఆ వాతులు విరోచనాలు చిన్నపిల్లలు పెద్దలు కూడా అనేక మందికి జ్వరాలు పడేస్తే సార్. అదేమైందంటే వెంటనే నేను సౌడపల్లి సొసైటీ అంతా అక్కడ ఉండే సెక్రటరీకి ప్రెసిడెంట్ గారు వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. ఇలాగ అయిందనేసి చేసేసరికి వారు వెంటనే వచ్చి చూసి సర్లే ఇది అయింది కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఆ కుక్కని తీసి పారండి, మీకు అదేదో వాటర్ అక్కడ నుంచి మానండి, ఆ పక్క విలేజ్ నుంచి చేసుకోండి, మీకు రేపటికిలా మీకు పైప్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అనేసి అన్నారు. ఇప్పుడు దాకా కూడా మాకు వచ్చి ఏది కూడా మాకు ఇవ్వలేదు. ఇప్పుడు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ నుండి వెళ్ళాలంటే తీసుకోవాలంటే 1.5 కిలోమీటర్న్నర నడిచి తీసుకోవాలంటే నీళ్ళు, అక్కడ నుండి మోసుకొని తేవాలంటే ఒక బిందె తీసుకోవాలంటే చాలా అవస్థలు పడుతున్నారు. ఆడాలు మోసుకోలేక స్నానాలు చేయడం కూడా లేదు. కనీసంగా ఇప్పుడు మేము చూస్తే ఏజెన్సీ గిరిజనలో ఉంది సార్, ఏదో ఒక పని పాటుకు వెళ్ళాలన్నా నీళ్ళు మాకే ముఖ్యం సార్. ఆ నీళ్ళు లేక చాలా అవస్థలు పడుతున్నాం. మాకు వెంటనే ప్రభుత్వం వాళ్ళు స్పందించి మాకు వెంటనే ఒక బోర్ ఏదో ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. మాకు ఇప్పుడు త్వరగా కావాలంటే మాకు మంచినీటి కనీసంగా ఒక ట్యాంకు 2 ట్యాంకులు మాకు ఏదో ఒక ట్యాంకు సార్, ఏదో ఒక పూట ఉదయం సాయంత్రం ఏదో ఒక పూట ఒక ట్యాంకు అందించిన ఇప్పుడు పంచాయతీ వాళ్ళు ఒక ట్యాంకు అందించినా మేము అందాక ఏదో మాకు బోర్ వేసేదాకాను మాకు కొంచెం బాగుంటుందని కోరుతున్నాం సార్ ప్రభుత్వం వారిని. మీరు వెంటనే మాకు అనేక మంది బాధలు పడుతున్న ఈ రోగుల్ని కూడా కొంచెం ఏదో నర్సుల్ని కూడా పంపించి కొద్దిగా మాత్రలు ఏదో ఒకటి మాకు అందిస్తారనేసి ఈ ప్రభుత్వం వారిని కోరుతున్నాం సార్.